యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలవబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు ఏతు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు ప్రేమించుడి, దాసులయ్యుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుడైన పౌలు ఈ గలతీ పత్రిక ఎవరికి రాశాడంటే యూదులకు రాశాడండి. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికే పిలువబడతారు కానీ దాసులుగా ఉండడానికి పిలువబడట్లేదు. ఈ దినాన్ని నా మనసు ఏంటంటే, నీవు స్వతంత్రుడువా దాసుడువా? ఆది కాండంలో అబ్రహాము భార్య అయిన శారా సంతానమే స్వతంత్రురాలు సంతానము అనబడును అని రాయబడి ఉంది. మరి దాసి సంతానము, ఆగర సంతానము స్వతంత్రాలు అనబడదు. అయితే మనకి ఈ లోకంలో ఈరోజు స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉన్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడతారు. ఇది ఏ స్వతంత్రము? యేసుక్రీస్తు కలవరి శిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టి అపవాదికి దాసులమైన మనలను విడిపించి స్వతంత్రంగా స్వేచ్ఛగా జీవించే హక్కును దేవుడు మనకి అనుగ్రహించాడు. ఈ స్వాతంత్ర్యం అందరికీ వచ్చింది, భారతదేశంలో ఉన్న వారందరికీ. కానీ ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యం, దేవుడిచ్చే స్వాతంత్ర్యం అందరికీ వచ్చిందంటే రాలేదని. ఎందుకంటే వచ్చిన వారు కూడా మళ్ళా వెనక వైపే వెళ్ళిపోతూ ఉన్నారు. దాసులుగా ఉండడానికే, దాసత్వం చేయడానికే వెళ్ళిపోతూ ఉన్నారు తప్ప ఈ స్వతంత్రంలో ఉండడానికి ఇష్టపడటం లేదు. దాని గురించిన కొన్ని విషయాలు నేను మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిది, ధర్మశాస్త్రపు దాస్యపడే కాడి. యేసుక్రీస్తు మన స్వతంత్రులుగా చేస్తే మనము ధర్మశాస్త్రానికి దాసులు అయిపోతున్నాం. ధర్మశాస్త్రపు దాస్యపు కాడి కిందకి వెళ్ళిపోతున్నాం. పౌలు గారు ఏం చెప్తున్నారంటే, గలతీ పత్రిక 5వ అధ్యాయం మొట్టమొదటి వచనం, ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి, ఏ స్వాతంత్రము? యేసుక్రీస్తు రక్తం ఇచ్చి స్వరక్తము కార్చి నిన్ను పాపముల నుండి విడిపించి స్వతంత్రులుగా చేశాడు. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా ఉండాలి తప్ప మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకూడే. మరలా దాస్యత్వానికి వెళ్ళిపోకండి, బానిసత్వంలోనికి వెళ్ళిపోకండి. ఇక్కడ ఏ వాక్యంలో రాయబడి ఉందంటే, ధర్మశాస్త్రము దాస్యపు కాడి. ధర్మశాస్త్రాన్ని దేవుడు నెరవేర్చేశాడండి. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఏం చేశాడంటే, సిలువ రక్తం ద్వారా యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? ఆ ధర్మశాస్త్రము నుంచి మనల్ని విడిపించి, తన రక్తము కార్చి విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మరలా ఈ ధర్మశాస్త్రపు కాడి కిందకి, మీరు ధర్మశాస్త్రపు దాసత్వపు కాడి కిందకి మీరు వెళ్ళకండి అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రం అంట దేనిని చేయజాలకపోయినో అది ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు చేశాడండి. ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయిందో యేసుక్రీస్తు వారు దాన్ని చేశాడు. సహోదరులందరూ ఇప్పుడు క్రీస్తుకు దాసులుగా ఉండాలి కానీ ధర్మశాస్త్రానికి దాసులుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రం అనే దాస్యపు కాడి కింద మీరు ఉండకండి. అదే వాక్యం 5లో, మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకండి. ఎందుకంటే నేను ధర్మశాస్త్రం నుండి మిమ్మల్ని విడిపించాను, నా రక్తము కాచి మిమ్మల్ని ఆ దాస్యపు కాడి కింద నుండి మిమ్మల్ని విడిపించాను. కాబట్టి మరలా ఆ దాస్యత్వంలోనికి మీరు వెళ్ళకండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనందరం ఎవరికి దాసులుగా ఉండాలి?
యేసయ్యకి దాసులుగా ఉండాలి, క్రీస్తుకు దాసులుగా ఉండాలి. ఆయన అడుగుజాడల్లో మనం నడుచుకోవాలి. మొట్టమొదటిది ధర్మశాస్త్రపు దాసత్వపు కీడు నుండి దేవుడు మనల్ని విడిపించాడు. రెండోది కూడా చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం చదువుదాం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. దేవునికి స్తోత్రం. పాపం చేసే ప్రతివాడు దేనికి దాసుడైపోతాడు? పాపానికి దాసుడైపోతాడు. రెండోది మనం చూస్తున్న పాపం అనే దాసత్వపు కాడి దేవుడు విరగొట్టేశాడు. పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు అవుతాడు. మరి మన పాపములు చేసాం ఒక దినాన్ని, కానీ ఈ పాపములన్నింటినీ యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి ఏం చేశాడు? కడిగేశాడు. మరలా ఆ పాపం అనే దాస్యపు కాడి కిందకి మనం వెళ్ళకూడదు. అంటే పాపం వైపు చూడకూడదు, లోకం వైపు చూడకూడదు. ఎప్పుడైతే పాపము చేస్తాడో ఆ పాపము అధికారాన్ని చెలాయిస్తుంది, ఆ పాపానికి దోషుడైపోతాడు. కాబట్టి ఆ పాపం అనే కాడి కిందకి మీరు వెళ్ళొద్దని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే మొదటి యోహాను పత్రికలో చెప్తున్నాడు 1:19లో, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన యేసుక్రీస్తు ప్రభువారు నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రంగా చేశాడు. దేవునికి స్తోత్రం. మన పాపములను మనం ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆ పాపములను దేవుడు క్షమించి, ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మన పాపములు క్షమించి మనల్ని ఏం చేశాడంటే పరిశుద్ధులుగా పవిత్రులుగా చేశాడు. కాబట్టి మరలా పాపం అనే దాసత్వంలోనికి మీరు వెళ్ళకండి. పాపం చేసే ప్రతి వాడు పాపానికి దోషుడైపోతాడు. కాబట్టి ఆ పాపం వైపు లోకం వైపు చూడొద్దని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు కాబట్టి పౌలు గారు మరలా పాపం అనే కాడి కింద మీరు చిక్కుకొనకండి అని చెప్తున్నారు. పాపం చేశావు, దేవుని నమ్ముకున్న తర్వాత నీ పాపాలను ఒప్పుకున్నావు, విడిచిపెట్టావు. యేసుక్రీస్తు స్వరక్తం ద్వారా నీ పాపాలన్నింటినీ దేవుడు ఏం చేశాడంట? ఎందుకు కడిగేశాడు? ఆయన నమ్మదగిన వాడు కాబట్టి. నీ పాపములన్నింటినీ కడిగేసి నిన్ను పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడని దేవుని యొక్క లేఖనం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట చూద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 9లో కూడా ఈ మాట రాయబడి ఉంటుందండి. ఆయన రక్తము ద్వారా అంటే మనం నీతిమంతులుగా తీర్చబడ్డామంట. ఆయన కాల్చిన రక్తము మన పాపాలన్నింటినీ ఏం చేసింది? కడిగేసేసి పరిశుద్ధులు పరిచింది, పవిత్రంగా చేసింది, నీతిమంతులుగా మార్చింది. ఎందుకంటే ఆయన నీతిమంతుడు కాబట్టి, ఆయన నమ్మదగిన వాడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన ఏ పాపము లేనివాడు కాబట్టి, ఆ ఏ పాపము లేని రక్తమే మన పాపాలని కడిగేస్తారు. పరిశుద్ధ రక్తం, అమూల్యమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, నిర్దోషమైన రక్తం. ఆ రక్తం ద్వారా మనం దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా మార్చాడు, మరింత నిత్యముగా ఉగ్రతలో నుండి రక్షించారంట దేవుడు. నీతిమంతులుగా మార్చబడిన నీవు మరలా పాపమనే దాసత్వపు కాడి కిందకి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. పాపం చేస్తే మరలా నీవు దేనికి దోషులు అయిపోతావు? దేవునికి దోషులుగా ఉండలేవు, కానీ పాపానికి దోషులు అయిపోతావు. పాపము నిన్ను అధికారం చేస్తుంది, పాపము నిన్ను ఏలుతుంది, పాపము నిన్ను బయటికి రానివ్వదు. ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే నోవహు దినాల్లో జలప్రలయం వచ్చింది. పావురాన్ని నీళ్లు తగ్గిపోయే లేదని వాడలోంచి పావురాన్ని దేవుడు పంపించాడు. అది నీళ్లు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ వాడలోనికి వచ్చేసింది. మళ్ళా కొన్ని దినాలు అయిన తర్వాత ఒక కాకిని పంపించాడు. కాకి ఏమనుకుందో తెలుసండి, మంచి భోజనం దొరికింది, లేకపోతే మంచి ఆహారం దొరికింది, నోవహుకు తెలుస్తుంది ఏంటి నేను తిన్నానో లేదో, ఈ పాపం చేసానో లేదో అని చెప్పేసి కొంచెం తినేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఆ శవం మీద రాలి తింటుంది. కాకి బరువు ఎక్కుతుంది, కాళ్ళు ఆ ప్రేగుల్లోనికి దిగిపోతున్నాయి, బరువు ఎక్కుతుంది కాబట్టి. ఇంక సాళ్ళే, ఇంకా నేను తృప్తిగా తినేశాను, ఎగరడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు కాకి వెళ్ళిపోదాం వాడలో ఎగరడానికి ప్రయత్నం చేస్తుంటే
ఈ పేగుల్లోనికి చిక్కుపోయే ఈ కాళ్ళు ఎగరడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఎగరలేకపోతుంది. దానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఆ పాపం ఏం చేస్తుంది? లాగి పట్టుకున్నది. మన పరిస్థితి అంతేనండి. పాపంలోనికి నువ్వు వెళ్ళావా, ఆ పాపం నుంచి నిన్ను బయటికి రాలేవు. ఎందుకంటే ఆ పాపం నిన్ను పట్టుకొని లాగి పెడతావు. పాపానికి నువ్వేమైపోతావు? దాసుడు అయిపోతావు. అందుకే క్లియర్గా అక్కడ రాయబడిన మాట, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు అయిపోతాడు. కాబట్టి మనం ఏం చేయాలి? పాపమునకు దూరంగా ఉండాలి. నమ్మదగిన యేసుక్రీస్తు, నీతిమంతుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నీ కోసం నా కోసం కలవరిశిల్లో ప్రాణం పెట్టి రక్తము కార్చి నిన్ను పరిశుద్ధపరిచాడు. కాబట్టి నువ్వు పాపానికి దాసులుగా ఉండకూడదని, పరిశుద్ధులుగా ఉండాలని, పాపం అనే దాస్యపు కాడి కిందలో నుండి నువ్వు బయటికి రావాలి. పాపము అధికారం చేస్తాడు కాబట్టి నువ్వు స్వతంత్రుడుగా ఉండలేవు. పాపానికి దాసుడైపోతే ఆయన కాచిన రక్తం ద్వారా, ఆయన విశ్వాసం ద్వారా మనము స్వతంత్రులుగా జీవించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. జీవించగలుగుతాం ఆయన రక్తం ద్వారా కరగబడితే, ఆయన విశ్వాసం ఉంచితే మనం స్వతంత్రులుగా జీవించగలుగుతాం. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి రక్తము కార్చి పంచగాయాల నుండి కారుతున్న అపరిశుద్ధ రక్తం ద్వారా మన పాపములన్నింటినీ దేవుడు ఏం చేశాడంటే కడిగేశాడండి. సేవకుడు చాలా సార్లు గద్దిస్తూ ఉంటాడు, పాపము చేయకండి, పాపం చేసే ప్రతి వాడు పాపానికి దాసుడైపోతాడు, పాపము నిన్ను ఏలుతుంది, పాపము నీ మీద అధికారం చేస్తుంది, కాబట్టి నువ్వు స్వతంత్రుడిగా జీవించలేవు, స్వతంత్రురాలుగా జీవించలేవు, పాపానికి దోషం అయిపోతావు, ఆ పాపం నుండి బయటికి రండి అని అనేక సార్లు దైవ సేవకుడు హెచ్చరిస్తూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు బైబిల్ వాక్యం ద్వారా. కానీ ఆ గద్దింపునకు నువ్వు లోబడుతున్నావా? ఆ గద్దింపునకు మనం ఏమవ్వాలంటే లోబడాలి. వాక్యం చూద్దాం. చూడు, రామపత్రికలో 6వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. లోబడుటకు దేనికి మిమ్మును దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? దేవునికి స్తోత్రం. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో, లోబడడానికి మీరు దేనికి మీరు దాసులుగా అప్పగింపబడుదురో, 2 మాటలు ఇక్కడ ఉన్నాయి. ఒకటేటంటే చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులు అవుతారు. మీరు దేనికి లోబడతారో దానికే దాసులు అయిపోతారు. చావు నిమిత్తం పాపానికి లోబడ్డారు అనుకోండి, పాపానికి దోషులు అయిపోతారు. నీతి నిమిత్తము విధేయతకు లోబడ్డారు అనుకోండి, విధేయతకు మనము లోబడతాం. దేవునికి స్తోత్రం. విధేయతకి దోషులు అవుతాం. కాబట్టి మీరు పాపమునకు దోషులై ఉంటారు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దోషులైతిరి. మనం అందరం కూడా పాపము నుండి విమోచింపబడ్డాము. దేనికి దోషం అయ్యాము అంటే నీతికి. నీతి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడే నీతి చిగురు. యెషయా మొద్దు నుండి నీతి చిగురు పుట్టును అనే లేఖనంలో రాయబడి ఉంది. ఆ నీతి చిగురు ఎవరో కాదు, మన రక్షకుడు అని యేసుక్రీస్తు దేవుడు. నువ్వు నీతికి దాసులుగా ఉండాలి కానీ పాపమునకు దాసులుగా ఉండకూడదని మరీ తెలియజేస్తూ ఉన్నా. పాపం అంటే ఏంటి అని మనం బైబిల్ నుండి చూస్తున్నట్లయితే రిఫరెన్స్లు మీకు చూపించదు కానీ ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞను అతిక్రమించడం పాపం. దేవుని మాట వినకపోవడం పాపం. మనం నీతికి దాసులుగా ఉండాలి. దేనికి మీరు దాసులుగా, దేనికి మీరు లోబడతారో దానికే మీరు దాసులు అవుతారు. మీరు పాపానికి లోబడితే పాపానికి దాసులు అయిపోతాం. విధేయతకు లోబడితే విధేయతకు దాసులు అవుతాం. విధేయత నీతి ఎవరంటే రక్షకుడైన యేసుక్రీస్తు. అంటే వాక్యోపదేశమునకు మనం లోబడాలా, దేవుని సేవకునకు లోబడాలా, దేవుని మాటకు లోబడాలా, దేవుని పిలుపుకు లోబడాలి.
విధేయతకు లోబడాలి. అప్పుడు మన విధేయతకి దాసులు అవుతాం, దేవునికి దాసులు అవుతాం. దేవునికి స్తోత్రం. ఏంటి పాపం అంటే ఆజ్ఞాతిక్రమం పాపం, ఆజ్ఞను అతిక్రమించిన పాపం. రెండోదిగా మనం చూస్తున్నప్పుడు విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. మేలైనది చేయనెరిగియు 4:17 యాకోబు. మేలైనది చేయనెరిగియు అలాగ చేయకపోతే పాపం. మేలు చేయాలని నీకు తెలుసు. ఎవరైనా కష్టాలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు మనం మేలు చేయాలని తెలుసా తెలీదా? మేలు చేయాలని తెలుసండి మనకి తెలుసు. మనకి మేలైనది చేయనెరిగి కూడా చేయకపోతే పాపం అంటుంది. మన తోచినంత మేలు, తోచినంత సహాయం చేయగలగాలి. మేలైనది చేయనెరిగి అలాగే చేయకపోవడం పాపం అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిది ధర్మశాస్త్రం అనే దాసత్వపు కాడి క్రింద నుండి దేవుడు మనల్ని విడిపించాడు. రెండోది పాపం అనే దాస్యపు కాడి క్రింద నుండి విడిపించాడు, స్వతంత్రంగా ఉండడం కొరకు. మూడోదిగా మనం చూస్తున్నప్పుడు ఐగుప్తు బానిసత్వం. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉండిపోయారండి. ఇశ్రాయేలీలు అంటే ఎవరు? యాకోబు యొక్క 12 కుమారుల నుండి వచ్చిన సంతానం. 6 లక్షల కాలబలం ఇశ్రాయేలీలు అందరూ కూడా సుమారుగా 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో దాసత్వంలో ఉండిపోయారు. ఐగుప్తు దాసత్వంలో ఉండిపోయారు. ఒక నాయకుడిని దేవుడు ఏర్పరిచాడు, మోషేని. వారిని ఆ బానిసత్వంలో విడిపించాడు. కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తున్నాడు. ఐగుప్తు బానిసత్వంలో ఎన్ని సంవత్సరాలు అంటే 430 సంవత్సరాలు ఆ బానిసత్వంలో మగ్గిపోయారు. ఆ బానిసత్వం గురించి చెప్తే మీకు చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఇటుకలు చేసి, గడ్డి వాళ్ళే కోసి ఎండబెట్టి, ఇటుకలు చేసి కాల్చి అప్పగిస్తేనే తప్ప వారికి భోజనం ఉండేది కాదు. అలాంటి బానిసత్వంలో ఉన్నారు ఇశ్రాయేలీలు. ఎంతో ఏడ్చారు, రోధించారు. ఆ బానిసత్వం విడిపించడానికి దేవుని వేడుకున్నారు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలుని ఆ బానిసత్వం, ఐగుప్తు బానిసత్వం విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి, కనానికి నడిపిస్తూ ఉంటే ఈ ఇశ్రాయేలీలు ఏమన్నారు తెలుసండి? సన్నుకుంటున్నారు మోషే మీద. మాకు అక్కడే బాగుంది. ఎక్కడ బానిసత్వం దేవుడు విడిపించేసినా సరే మళ్ళా వెనక్కే వెళ్తున్నారు తప్ప ముందుకు వెళ్ళట్లేదు. మోసే భోజనం కావాలంటే ప్రార్థించి భోజనాన్ని రప్పించాడు. దేవదేవుల్లో తినే భోజనం మన్నాను కురిపించాడు. నీళ్లు, మంచినీళ్ళు కావాలంటే బండను కొట్టి, మోసే కర్రతో బండను కొట్టడం నీళ్లు ఉబ్బుకేలా చేశాడు. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు 2 పాయలు చేసి 6 నెలలు నడిపించాడు. ఏ కష్టం లేకుండా చేస్తే మనకు సుఖాన్ని ఇస్తుంటే, ఈనాటి ఇశ్రాయేలు కూడా దేవుడు మనకి ఏ కష్టం లేకుండా సుఖాన్ని ఇస్తుంటే దేవుణ్ణే మర్చిపోయి మాకు అదే బాగుందని చెప్పేసి మళ్ళా వెనక వైపు వెళ్ళిపోతున్నాం. మళ్ళా ఐగుప్తు బానిసత్వాన్నే కోరుకుంటున్నాం, ఆ దాస్యత్వాన్నే కోరుకుంటున్నాము తప్ప దేవుడిచ్చిన మంచి మార్గంలో మనం నడవడం లేదు. స్వతంత్రుడిగా జీవించడానికి నేను ఇష్టపడలేదు, దాసునిగా జీవించడానికే. ఇక్కడంటే ఐగుప్తు దాస్యత్వం. ఐగుప్తు దేనికి సాదృశ్యం చెప్పండి? ఆత్మీయంగా లోకమునకు సాదృశ్యం ఐగుప్తు. దేవునికి స్తోత్రం. ఐగుప్తు దేనికి సాదృశ్యం అంటే ఈ లోకానికి. మన దేవుడు ఈ లోకము నుండి వేరు చేసి పరిశుద్ధ మార్గంలో నడిపిస్తుంటే మరలా మనం లోకం వైపే చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో 1 యోహాను పత్రికలో చెప్తాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకండి. ఎందుకు ప్రేమించొద్దంటే ఈ లోకంలో శరీరాశ ఉంది, ఈ లోకంలో నేత్రాశ ఉంది, ఈ లోకంలో జీవపు డంబం ఉంది. ఈ లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ వాడిలో ఉండదు. అంటే మనల్ని దేవుడు వేరు చేశాడు, వేరుపరిచాడు లోకానికి. ఈ ఐగుప్తు అనే లోకంలో దేవుడు విడిపించి రక్షణ మార్గంలో మనం నడిపిస్తే మరలా మనం ఏం చేస్తున్నాం? ఇశ్రాయేలు ఏం చేశారు? అదే చేశారు. మనం కూడా అదే చేస్తున్నాం ఇప్పుడు కూడా. ఏంటి లోకం వైపు చూడడం అంటే అర్థం ఏంటి? దేవుడు నిన్ను బానిసత్వం, ఐగుప్తు బానిసత్వంలో నుండి దేవుడు విడిపించి ఒక ప్రత్యేకమైన స్థానానికి ఇస్తే మరలా నువ్వేం చేస్తున్నావు? ముహూర్తాలు
ఆ బానిసత్వాన్ని కోరుకున్నాం. ఐగుప్తు ముహూర్తాలు చూడడం, ఎదురులు చూడడం, మంచి రోజులు. ఈరోజు మంగళవారం అండి, లేకపోతే ఈరోజు ఆ రోజు అండి, ఈరోజు ఆచారాలు అంటే మనం దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఐగుప్తు బానిసత్వంలో నుండి అంటే లోకం అనే బానిసత్వంలో నుండి మన దేవుడు ప్రత్యేకపరిచినప్పటికీ మరలా మనం ఎటువైపు చూస్తున్నాం? ఆ దాస్యపు కార్యక్రమానికి వెళ్ళడానికి చూస్తున్నామే తప్ప దేవుని వైపు చూడలేదు. ఆచారాలు మనకెందుకండి? ఆచారాలు, లోక మర్యాదలు. యెషయా గ్రంథం 30 అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుతాం. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. దేవునికి స్తోత్రం. మనం దేవుని నమ్ముకున్న మనము దేవుని అడుగుతున్నామండి. దేవుని అడగకుండా మన సొంత ఆలోచనలన్నీ, దేవునికి లోబడకుండా దేవుని అడక్క సొంత ఆలోచన చేసేస్తుంటాం, సొంత ప్రయత్నాలు చేస్తుంటాం. ఆచారాలు అంటే లోకాన్ని మనం ఇంకా విడిచిపెట్టలేదు. లోకానికి లేక ఐగుప్తుకి బానిసత్వం అయిపోయాం మనం. ఐగుప్తు దాస్యత్వంలో నుండి దేవుడు మనల్ని స్వతంత్రుడిగా చేశాడు. కాబట్టి మరి స్వతంత్రుడిగా ఉండాలనుకుంటున్నావా, దాస్యులుగా ఉండాలనుకుంటున్నావా? నీవు స్వతంత్రుడివా, దాసుడివా? మూలవాక్యంలో ఏం చదువుకున్నావు? దేవుడు నిన్ను స్వతంత్రుడిగా ఉండటకు పిలిచాడు అన్నాడు. అక్కడ మన స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు, కానీ దాసులుగా ఉండడానికి మనం పిలవలేదు. ఈ స్వాతంత్రాన్ని హేతువు చేసుకొని శరీర కార్యములకు దీనిని పెట్టొద్దని చెప్తున్నాడు దేవుడు. సంగమా, లోకాచారాలను విడిచిపెట్టండి. ముహూర్తాలు ఏంటండి? మనకి ఏది మంచి రోజు ముహూర్తం అంట. ఇంట్లో దిగాలంటే ముహూర్తం. ఐగుప్తు బానిసత్వంలో ఉన్న నాడు ఇశ్రాయేలు ప్రజలు విడిపించి కనాను దేశానికి నడిపించాడు. ఈనాటి ఇశ్రాయేలును కూడా ఈ లోకం అనే బానిసత్వంలో మనల్ని విడిపించి ప్రత్యేకపరిచి మనల్ని ఎక్కడ నడిపిస్తున్నాడు? ఈ కనానుకు సాదృశ్యమైన పరలోక రాజ్యానికి నడిపిస్తున్నాడు. కాబట్టి నువ్వు స్వతంత్రుడిగా ఉండాలని కోరుకుంటున్నావా, దాసుడుగా ఉండాలని కోరుకుంటున్నావా? దాసుడుగా ఉంటే లోకానికి దాసుడు అయిపోతావు. లోకం వేరుపరచబడి స్వతంత్రుడిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం 4వది కూడా చూద్దాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 7:23 మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 4వది మనం చెప్పుకుంటున్నాం కదండి. మొట్టమొదటి ఏడు చెప్పాలి మీరు. ధర్మశాస్త్రం అనే దాస్యత్వపు కాడి కిందకి వెళ్ళకండి. దాని నుండి దేవుడు మనల్ని విడిపించాడు. రెండోది, పాపం అనే దాస్యపు కాడి కింద దేవుడు మనల్ని విడిపించాడు. కాబట్టి మరలా పాపానికి దాసులుగా కాకండి అన్నాడు. మూడోది, ఐగుప్తు బానిసత్వంలో నుండి దేవుడు మనల్ని, ఐగుప్తు అంటే లోకం, లోకం అనే బానిసత్వం నుండి దేవుడు విడిపించాడు. కాబట్టి లోకం వైపు చూడొద్దని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. కాబట్టి మనం ఎవరికి దాసులు కాకూడదు? మనుషులకు దాసులు కాకూడదు. దేవునికి స్తోత్రం. అంటే మనుషులకు దాసులు కాకూడదు అంటే మనుషులు ప్రేమించొద్దని కాదు. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనుషులు ప్రేమించాలి, వారితో సహవాసం కలిగి ఉండాలి. అంతేగాని వారికి మాత్రం దాసోహం అయిపోకూడదు. వాళ్ళని ప్రేమించవచ్చు, వాళ్ళతో మాట్లాడచ్చు, వాళ్ళతో సహవాసం కలిగి ఉండొచ్చు. అంత మాత్రాన వారికి దాసోహం అయిపోకూడదు మనం. దేవుడు అదే చెప్తున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకండి. లూకాసు వార్త 12:4 ఒక మాట రాయబడింది, చదువు బాబు. ఈ మనుషులకు భయపడకండి, వారికి దాసోహం అయిపోకండి అని చెప్తున్నాడు. దేశమా వినుమా కల్వరీశ్వరము, భారతదేశమా వినుమా కల్వరీశ్వరము. దేశమా నా భారతదేశమా, దేశమా నా భారతదేశమా, దేశమా నా భారతదేశమా,
దేశమా నా భారతదేశమా, దేశమా వినుమా కల్వరీశ్వరము. దేవునికి భయపడాలి. దేవుడు అంటే వణకాలి. దేవుడు అంటే భయం ఉండదు మనకి. లోకం అంటే భయం. సైతానికి భయపడతాం, దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలి. దేవుని సందులో వణకాలని చెప్తున్నాడు. నా స్నేహితులైన నేను మీతో చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకండి. ఏమీ చేయనేరని వారికి మీరు భయపడతారు. అలాంటి వారికి మీరు భయపడకండి. దేవునికి భయపడండి, దేవుని సందులో వణకండి. అపవాది ఏమీ చేయలేడండి మనల్ని. అలాంటి వాడికి భయపడిపోతున్నాం. ఏమీ చేయనేరని వాడికి భయపడుతున్నాం. మనం వాడికి దోషలు అయిపోతున్నాం. మన చేత అన్ని పనులు చేయించుకుంటాడు. కాబట్టి మీరు భయానికి దోషలు కాకుండా దేవుడు మాట్లాడుతున్నాడు. చివరిది నేను చెప్పి ముగించేస్తానండి. చివరిది మత్తయి సువార్త 6:24. ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించెను, లేదా ఒకని పక్షంగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. దేవునికిని డబ్బుకి దాసులుగా ఉండనేరరు. ఏదో ఒక దానికి మనం దాసులు అవుతాం. అయితే దేవునికైనా దాసులుగా ఉండాలి, రెండోది డబ్బుకైనా దాసులుగా ఉండాలి. ఈ రోజుల్లో మనం చూస్తున్నప్పుడు చాలామంది డబ్బుకు దాసులు అయిపోతున్నారు. దేనికి దాసులు అయిపోతున్నారు? ధనానికి దాసులు అయిపోతున్నారు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమనే వాక్యం అయి చెప్తుంది. మన గుండు కూడా లప్ డప్ అని కొట్టుకుంటుంది. లప్ డప్ డబ్బు, లప్ డప్ లప్ డప్ లప్ డప్ డబ్బు డబ్బు అని కొట్టుకుంటుంది గుండె. ఉంటే దేవునికైనా దాసులుగా ఉండండి, లేకపోతే డబ్బుకైనా దాసులుగా ఉండాలి. డబ్బుకు దాసులుగా ఉంటే నువ్వు దేవునికి దాసులుగా ఉండలేవు. దేవునికి దాసులుగా ఉంటే మన డబ్బుతో పనే లేదు. దేవునికి మనం దాసులుగా ఉన్నాం అనుకోండి, డబ్బుతో పనే లేదు. ఎందుకంటే మన అవసరాలన్నీ కూడా దేవుడే తీర్చేస్తూ ఉంటాడు. ధనాపేక్ష అనే ఆతృత నీలో ఉండకూడదని, ఆ డబ్బు అనే దాస్యపు కాడి క్రిందకి నువ్వు వెళ్ళకూడదని, ఆ డబ్బు అనే దాస్యపు కాడి క్రింద ఉంటే నువ్వు స్వతంత్రుడిగా జీవించలేవు. నిద్ర పడుతుందండి. డబ్బు అనే దాస్యపు కాడి కింద నీవు ఉంటే నిద్ర వస్తుందా? ఆ డబ్బు ఎక్కడుంది? ఈ కళ్ళ తిరుగుతూ ఉంటాయి. డబ్బుకి దాసులుగా ఉండొద్దు అని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నా. అబ్రహామును దేవుడు ధనవంతుడిగా చేయలేదా? చేశాడు. మరి ధనానికి దాసులయ్యాడా? అబ్రహాము దేవునికి దాసులయ్యాడా? దేవునికే దాసులయ్యాడు. మనకు ఉదాహరణ పెట్టాడు దేవుడు అబ్రహామును. విస్తారమైన భూభాగం, వెండి బంగారం, దాసదాసీ జనం, గొడ్లు గొర్రెలు అనేకమైన ఉన్నప్పటికీ దానికి దాసులు కాలేదు. దేవునికి దాసులుగా ఉన్నాడు అబ్రహాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగ మనం చూసుకుంటూ పోతే చాలా మంది భక్తులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. బిలాము అనే ఒక ఆయన ఉన్నాడు. బిలాము ఎవరో తెలుసండి? ఒక ప్రవక్త. దేవుని ప్రవక్త ఉండి ఈ బిలాము దేనికి దాసులు అయిపోయాడు తెలుసండి? దేవునికి దాసులం లేదు, డబ్బుకు దాసులు అయిపోయాడు బిలాము. ఇశ్రాయేలుని శపించడానికి బిలాము ప్రవక్త పిలువనంపించినప్పుడు బాలాకు రాజు, నేను దేవుణ్ణి అడిగి వస్తాను, వెళ్ళమంటే వస్తాను, ఆయన వద్దంటే మానేస్తానన్నాడు. ఆయన ముందు వద్దని చెప్పాడు, మానేచ్చు కదా. ఇంకా ఎక్కువ డబ్బు ఇస్తానన్నాడు బాలాకు రాజు. మళ్ళా దేవుని అడిగి వస్తానన్నాడు. ముందు చెప్పినప్పుడు వినాలి కదా. ఎక్కువ డబ్బు ఇస్తానంట బాలాకు రాజు. అంటే డబ్బుకి ఏమైపోయాడు ఇప్పుడు? ఈ బిలాము ప్రవక్త దాసులు అయిపోయాడండి. ఎక్కువ డబ్బు వస్తానంటే వెళ్ళిపోయాడు, అంతే. చివరికి చనిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వాక్యం కూడా చెప్తే, నువ్వు దేనికి దాసులుగా ఉంటావో, నువ్వు దేనికి లోబడతావో దానికి నీవు దాసులు అయిపోతావు. ఇలాగ మనం చూస్తే ఇస్కరియోతు యోధా దేనికి దాసులు అయిపోయాడు? యేసుప్రభు శిష్యుడై ఉండి కూడా, 12 మంది శిష్యులు ఒకడై ఉండి కూడా డబ్బుకే దాసులు అయిపోయాడు. దేవుడికి దాసులుగా ఉండలేకపోయాడు. అప్పగించేసాడు వేసాడు 30,000 నాణాలు కాసిపడి. అంటే దేనికి దాసులు అయిపోయాడు? డబ్బుకు దాసులు అయిపోయాడు. వాక్యం ఏం చెప్తే ఇక్కడ మనం చదివిన మత్తయి సువార్త 6 అధ్యాయం
24వ వచనంలో మనం చదివే కదా ఏం చెప్తున్నట్టండి, చదువుతారండి ఆ మాటనే. ఎవరు కూడా ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేడు. డబ్బుకిని దేవునికి దాసులుగా ఉండలేరు. ఉంటే డబ్బు కన్నా దాసులుగా ఉండాలి, లేకపోతే దేవునికైనా దాసులుగా ఉండాలి తప్ప ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండనేరంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మీరు దేనికి దాసులుగా ఉంటున్నారు? నువ్వు దాసుడువా స్వతంత్రుడువా? నువ్వు స్వతంత్రుడుగా ఉండాలంటే డబ్బుకు దాసులు కాకూడదు. ఇన్ని విషయాలు చెప్పుకున్నాం మనం ఇంతవరకును. 5 విషయాలు. మొట్టమొదటిది, ధర్మశాస్త్రమునకు దాసులుగా ఉండకండి. ధర్మశాస్త్రము దేవుడు నెరవేర్చాడు కాబట్టి ఆ ధర్మశాస్త్రం అనే దాస్యపు కాడి క్రిందకి మరలా మీరు వెళ్ళకండి అన్నాడు. రెండోది, పాపం అనే దాస్యపు కాడి క్రిందకి వెళ్ళకండి. పాపం చేయవాడు పాపానికి దాసుడు అయిపోతాడు. మూడోది, ఐగుప్తు బానిసత్వం, ఐగుప్తు దాస్యపు కాడి క్రిందకి మీరు వెళ్ళకండి. ఐగుప్తు అనగా ఈ లోకము, లోకానికి సాదృశ్యం. ఈ లోకం అనే దాస్యపు కాడి క్రిందకి మీరు వెళ్ళకండి. లోకం నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? వేరుపరిచాడు. మళ్ళా వెనక వైపు చూడొద్దు అన్నాడు, లోకం వైపు చూడొద్దు అన్నాడు. నాలుగోదిగా ఏం చెప్పుకున్నాం? మనుషులకు దాసులుగా కాకండి. మనుషులకు భయపడకండి, దేవునికి భయపడండి. మనుషులకు దాసులుగా ఉండాలి అంటే వాళ్ళతో సావాసం, పరిచర్యం, వారితో మాట్లాడచ్చు, కానీ వారికి దాసోహం మాత్రం అయిపోకూడదు. చివరిది, డబ్బుకు దాసులు కాకుడి. స్వతంత్రుడిగా ఉండాలంటే దేవునికే దాసులు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు, కానీ దాసులుగా ఉండడానికి మనల్ని పిలవలేదు. కాబట్టి ఆనాడు మన భారతదేశం స్వతంత్రం వచ్చింది. మరి ప్రొవైడ్ చేసి రక్తం కార్చడం ద్వారా మనకి ఆత్మ సంబంధమైన స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు స్వతంత్రులుగా ఉండండి, కానీ దాసులుగా ఉండొద్దని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థనతో ముగిందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ దినాన్ని ఒక 5 విషయాలు నీ లేఖనాల నుండి మేము చూస్తాం. ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యం గురించి నీ లేఖనాల నుండి మేము నేర్చుకున్నాం. మేము స్వతంత్రులుగా ఉండడానికే పిలువబడ్డాం, కానీ దాసులుగా ఉండడానికి పిలువబడలేదు. అయితే మేము స్వతంత్రాన్ని విడిచిపెట్టి శరీరానికి హేతువుగా చేసుకొని మరలా లోకం వైపే చూస్తున్నాం. ధర్మశాస్త్రం అనే కాడి కిందకి వెళ్ళొద్దని లేఖనం చెప్తుంటే మళ్ళా ధర్మశాస్త్రం వైపే సున్నతి, శనివారపు ఆరాధనలు, సున్నతులు, ధర్మశాస్త్రపు దహన బలులు, ఇవన్నీ కూడా మళ్ళీ చేస్తున్నారు కొంతమంది. ఆ దాస్యపు కాడి కింద నుండి బయటికి తీసుకొచ్చినట్లుగా మేము చూస్తాం. రెండోదిగా మేము చూసిన పాపపు కాడి కింద నుండి మమ్మల్ని నడిపించావా అయానికి స్తోత్రాలను. అతను మూడోదిగా మేము చూసినప్పుడు కూడా ఐగుప్తు బానిసత్వంలో నుండి మమ్మల్ని నడిపించే లోకం అనే బానిసత్వం నడిపించి నిత్య రాజ్యానికి నడిపించబోతున్నావు. నాలుగోది, మనుషులకు దాసులు కాకుండా అన్నావు. ఐదోది, డబ్బుకు దాసులు కాకుండా అని మాట్లాడావు. మేము స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడుతున్నాం. మీరు కాచిన రక్తం ద్వారా, మీరు కాచిన పరిశుద్ధ రక్తం ద్వారా మేము స్వతంత్రంగా చేయబడ్డాము. కాబట్టి మీకు లోబడి, మీకు విధేయత చూపుతూ, నీ సన్నిధిలో భయభక్తులు కలిగి నిత్యరాజ్యానికి వారసులుగా ఉండడానికి మీరే సహాయం చేసి మా సంఘాన్ని నానాటిగా ఆశీర్వదించి దీవించమని, వాక్యం విన్న ప్రతి బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యాలు ఇచ్చి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.